ఐపీఎల్లో ఫైనల్ ముకాబలాకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడబోతున్నాయి. అహ్మదాబాద్లోనే ఈ ఫైనల్ వార్ జరగబోతోంది. రెండు జట్లపైన భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఫైనల్ వార్కు వానగండం ఉందని వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు అభిమానులను టెన్షన్ పెట్టిస్తోంది. రెండో క్వాలిఫైయర్ పైన వరుణుడు ప్రభావం చూపించాడు. టాస్ తర్వాత ఒక్కసారిగా అహ్మదాబాద్లో వర్షం కురిసింది. దాదాపు 2 గంటల పాటు ఆట సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా మొదలైంది. రెండో క్వాలిఫైయర్ జరిగిన వేదికలోనే ఇప్పుడు టైటిల్ పోర్ జరగబోతోంది. ఫైనల్ రోజున ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అహ్మదాబాద్ తో పాటు సమీప ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ కు ఆర్గనైజర్లు రిజర్వ్ డేను కేటాయించారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మంగళవారం మ్యాచ్ జరగకపోతే జూన్ 4న అంటే బుధవారం మ్యాచ్ ను కొనసాగిస్తారు. జూన్ 3న మ్యాచ్ నిర్వహణకు 120 నిమిషాల ఎక్స్ట్రా విండో ఉంది. మ్యాచ్ ఫలితం తేలాలంటే రెండు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పునైనా ఆడాలి. ఫైనల్ రోజున మ్యాచ్ ఏమాత్రం సాధ్యం కాకపోతే తర్వాతి రోజునే ఆడిస్తారు. ఒకవేళ 2 రోజులుగా మ్యాచ్ సాధ్యం కాకపోతే లీగ్ దశలో సాధించిన పాయింట్లు కీలకమవుతాయి. లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టే విజేతగా నిలుస్తుంది. ఆ లెక్కన పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టైటిల్ ని ఎగరేసుకుపోతుంది. లీగ్ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ 19 పాయింట్ల చొప్పునే సాధించాయి. కాకపోతే పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ బెటర్ గా ఉంది. 2023లోనూ ఐపీఎల్ ఫైనల్ కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అప్పుడు కూడా అహ్మదాబాద్ లోనే ఫైనల్ జరిగింది. 2 ఏళ్ల క్రితం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. షెడ్యూల్ ప్రకారం 2023లో మే 28న జరగాల్సిన ఫైనల్ కు వరుణుడు అడ్డుపడ్డాడు. ఆ రోజు ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆ తర్వాతి రోజు అంటే మే 29న కూడా వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 4 వికెట్లకు 214 పరుగులు సాధించింది. ఆ తర్వాత మళ్లీ వర్షం పడింది. దీంతో సీఎస్కే ఇన్నింగ్స్ ను 15 ఓవర్లకు కుదించాల్సి వచ్చింది. 171 పరుగులకు కుదించిన టార్గెట్ చేజ్లో సీఎస్కే విజయం సాధించింది. ఒక్క బంతి ఉండగా గెలిచింది. 5వ సారి టైటిల్ అందుకుంది. అయితే ఈసారి ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వర్షం అంతరాయం కలిగించకపోతే అసలైన టీ20 మజా దొరుకుతుందని అంటున్నారు.